కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వేలుపుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మాచవరం మండలంలో కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలను చేశారు. అటువంటి విద్యార్థులకు ఈ గుర్యాల నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్న గుర్యాల నియోజకవర్గాల ప్రజలను వివిధ విద్వేషాలతో రెచ్చగొట్టి దాడులు చేసే విధంగా వాళ్ళ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నట్టు కాసు మహేష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు గురిజాల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్ లో పిడిగురాల మండలం పోలీస్ స్టేషన్ లో కూడా ఎన్డీఏ కూటమి నేతలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ పిడిగురాల పట్టణం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. గురిజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు మాచవరంలో ఒక సభలో మాట్లాడుతూ మేము ఇప్పుడు కర్రలతో సమాధానం చెప్తున్నాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కత్తులతో గొడ్డళ్లతో సమాధానం చెప్తామని చెప్పి ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కార్యకర్తల్ని వారి వైసీపీ వాసుల్ని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ వారిపై దాడులు చేయడానికి ప్రేరేపిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన మాటల్ని ఖండిస్తూ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలా రెచ్చగొట్టే మాటలు ప్రజాస్వామ్య ధోరణికి విరుద్ధం. మేము గతంలో 2014 నుండి 19లో వైసీపీ ప్రభుత్వ పాలనలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు జరిగాయి. ఎక్కడ చూసినా దాడులు. మాచవరం గ్రామంలో, పిన్నెల్లి గ్రామంలో కానివ్వండి, తురకపాలెం గ్రామం కానివ్వండి, తదితర గ్రామాల్లోంచి కొంతమందిని ముస్లిం నాయకుల్ని, మైనార్టీ సోదరుల్ని కూడా అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. ఈరోజు ఎంతో శాంతియుతంగా గురజాల శాసనసభ్యులు ఎర్రబెల్లి శ్రీనివాసరావు హయాంలో ఎంతో శాంతియుతంగా నడుస్తున్న గురజాల నియోజకవర్గాన్ని ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మరలా భయాందోళనకు గురి చేస్తున్న ఈ కాసు మహేష్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చట్టపరంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మా గురజాల శాసన ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారికి, పోలీస్ శాఖ వారికి మేము ఒకటే విన్నవించుకున్నాం. ఈరోజు భయాందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, కూటమి శ్రేణుల్ని కాపాడమని, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నీ దుర్మార్గ ఆలోచనకి ఇవాళ నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీ బుద్ధి మారలేదు. మీ గవర్నమెంట్లో మా తెలుగుదేశం నాయకుల్ని 13 చంపినా కూడా ఇవాళ మా ఎమ్మెల్యే గారు దయాదాక్షితో మిమ్మల్ని వదిలిపెడుతున్నారు. ఒక్క మాట కూడా అన్నట్లేదు మా ఎమ్మెల్యే గారు. ఆయన కన్ను తెరిచి ఉంటే మీరు ఇవాళ ఎక్కడ ఉండేవాళ్ళ, మీరు మాట్లాడేవాళ్ళ? మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ముందుకెళ్ళి మిమ్మల్ని ఏదో చేద్దాం, మా గవర్నమెంట్ వచ్చిందనే పరిస్థితి లేదు. ఇంకా కూడా సమయం పాటిస్తూనే ఉన్నారు మా వాళ్ళు. అది మా పార్టీకి మాకున్న సంస్కారం. అది మీ బుద్ధి లేని తనం మీది. అలా కాకుండా మీరు ఇప్పటికన్నా నువ్వు దుర్మార్గ చర్యలు మానుకొని పబ్లిక్లోకి వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితి చేస్తే నిన్ను లోగడ నారాయణపురంలో తరిమి కొట్టారు. అదేవిధంగా నువ్వు చేసిన వ్యాఖ్యలకి పాత గణేశ్వర పాటలు కూడా తరిమి పిల్లలు, మా కార్యకర్తలు కొట్టారు. అయినా నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో కాదు. ఇవాళ మేము ఎందుకు మెదలుకున్నామంటే మా నాయకులు ఇచ్చిన సంస్కారం మాకు అది. ఇలాంటి పిచ్చి పనులు మానుకోకుండా నువ్వు ఇలా పరీక్ష చేస్తే అసలు నీకు మాట్లాడే కూడా ఎక్కడుంది? నువ్వు రాజకీయ సన్నాసివి, నేను ఓడిపోతే రాజకీయ సన్నాసి తీసుకుంటానన్నావు. అయినా కూడా నువ్వు ఏదో పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ముందు రాజకీయ సన్యాసం తీసుకో, అప్పుడు వాటిలోకి నీకు రాజు దమ్ము ధైర్యం ఉంటే నాయకుల్లోకి వచ్చి మాట్లాడు. నీ కార్యకర్తలు మేము చేసి ఉంటే తప్పు చేసి ఉంటే మాట్లాడు. అంతేగాని ఈ పిచ్చి పోవాళ్ళు పోతే నువ్వు సరైన మా కార్యకర్తలు నీకు సరైన గుణపాఠం చెప్తానని తెలియదు. జై తెలుగుదేశం, జై ఎర్రబెల్లి. శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, కూటమి నాయకుల్ని మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు కర్రలతో దాడి చేస్తా, రేపు గొడ్డలతో దాడి చేస్తా ఉన్నటువంటి మాటల్ని మేము గురిజాల నియోజకవర్గ కూటమి నాయకుల తరఫున ఖండిస్తూ ఈరోజు పిడుగురాల పోలీస్ స్టేషన్ లో కాసు మహేష్ రెడ్డి గారి మీద మేమందరూ కూటమి నాయకులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో మా గురిజాల శాసనసభ్యులు ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్తూ ఉంటే కూటమి నాయకులందరూ అందులో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాల్లో అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్తుంటే చూసి ఓరవలేనటువంటి కాసు మహేష్ రెడ్డి గారు ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టి అనేక విధాలుగా కార్యకర్తల్ని ఇళ్ల మీదకి పంపించి కేసులు పెట్టించుకొని మళ్ళీ ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చేస్తున్నటువంటి మీ పన్నాగానికి వ్యతిరేకంగా ఈరోజు కూటమి నాయకులందరూ కూడా
దీని మీద ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మీ యొక్క దుర్మార్గమైన మాటల్ని ఖండిస్తూ మిమ్మల్ని తక్షణమే మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు స్టేషన్లో సిఐ గారికి కూటమి నాయకుల తరఫున మేమందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాట్లాడిన మాటలు చాలా దురదృష్టకరం. ఇవాళ నాగరిక సమాజంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా బాధ్యత గల పౌరులైనా సరే, బాధ్యత గల నాయకులైనా సరే, ఎవరైనా కానీ కులాల వారీగా మతాల వారీగా రెచ్చగొట్టే విధానం కరెక్ట్ కాదు. అలాగే కార్యకర్తల్ని రెచ్చగొట్టి వాళ్ళని బలి చేసే విధానం అంతకన్నా కరెక్ట్ కాదని ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. కాబట్టి మీరు చేతనైతే అసెంబ్లీకి మీ 11 మంది వెళ్ళి అభివృద్ధిలో ఏదన్నా సలహాలు ఉంటే ఇవ్వండి, అసెంబ్లీకి వెళ్ళండి ముందు. అంతేగాని మీరు ఈ విధంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి వాళ్ళని బలి పశువుల్ని చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి కూటమి ప్రభుత్వాన్ని నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి హెచ్చరిస్తూ చాలా దారుణంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా అధికారంలో ఉండి రక్త చరిత్ర సృష్టించినటువంటి నీవు, అధికారం ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటా అని చెప్పిన నీవు మళ్ళీ నిన్న వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి దారుణంగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా నీ పద్ధతులు మార్చుకొని రాజకీయంగా విమర్శించాలి. అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా దారుణంగా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం.